రామ్ స్పందన సాధారణంగా ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి. దానికి ప్రతి ఒక్కరు హీరోలు రావడం కామనే. మరి ఎన్టీఆర్ గారి సినిమా అంటే కళ్యాణ్ రామ్ గారు సినిమా అంటే ఎన్టీఆర్ గారు. ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనపడుతూ ఉంటారన్నమాట. ప్రతి సినిమా ప్రమోషన్స్కి వాళ్ళిద్దరు వారి సినిమాలకు వాళ్ళే సపోర్ట్ చేసుకుంటారు. సో అలాగే వాళ్ళిద్దరు ఎదుగుతూ వచ్చారనమాట. అయితే దేవరా సినిమాల్లో ఒక నిర్మాతగా కళ్యాణ్ రామ్ గారు వ్యవహరించారు. ఇంతకుముందు ఆయన జైలవకుశ సినిమా కూడా నిర్మించారనమాట. ఎన్టీఆర్ గారు ఆయన నిర్మాణం కాంబినేషన్లో ఇది సెకండ్ మూవీ అని చెప్పొచ్చు. అలాగే ఈ సినిమాకి యువసుధ ఆర్ట్స్ అని ఇంకో కొత్త ప్రొడక్షన్ హౌస్ కూడా వచ్చారు, మిక్కిలినేని సుధాకర్ అని చెప్పి. సో వారంతా కూడా సక్సెస్ ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. ఎలాగైతే ఈ సినిమా ఎక్కడ ఆడియన్స్ అందరూ కూడా చాలా సూపర్ రెస్పాన్స్ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ గారు అయితే నా తమ్ముడు ఇరగదీశాడు పర్ఫార్మెన్స్, ఇంత బాగా చేస్తాడని అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా చూసిన ఎన్టీఆర్ ఒక ఎత్తు అయితే ఇవాళ నేను చూసిన ఎన్టీఆర్ ఒక ఎత్తు అని చెప్పి ఆయన మంచి కామెంట్స్ అయితే ఇచ్చారు. సో మేము పెట్టిన ప్రతి రూపాయి దాదాపు మాకు 2-3 రోజుల్లో తిరిగి వచ్చేసేటట్టు ఉందని చెప్పి కూడా ఆయన చెప్పారనమాట. ఎన్టీఆర్ అంటే ఇది, ఎన్టీఆర్ రేంజ్ ఇది, మా కుటుంబం రేంజ్ ఇది అని చెప్పి కళ్యాణ్ రామ్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆయన చాలా రోజుల తర్వాత ఇంత హ్యాపీగా ఆయన మాట్లాడటం చూసాం అనమాట. ఎన్టీఆర్ తమ్ముడు యాక్ట్ చేస్తుంటే నాకు ఇంకెవరో కనపడలేదు, ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో ఇది అని చెప్పి హ్యూజ్గా ప్రైజ్ చేశారనమాట ఎన్టీఆర్ గారిని. సో ఆయన ఆ సక్సెస్ మీట్కి ఎన్టీఆర్ గారు రాకపోయినా కళ్యాణ్ రామ్ గారు ప్రజెంట్ అయ్యి, సో అలాగే డైరెక్టర్ గారు ఇంకా డిస్ట్రిబ్యూటర్స్ అందరిని కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ అయితే పెట్టారనమాట. సో అక్కడ కళ్యాణ్ రామ్ గారి హ్యాపీనెస్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఆయన ఇంత హ్యాపీగా జైలవకుశ టైంలో కూడా ఆయన చెప్పారు మాకున్న అప్పులన్నీ తీరిపోయినాయి అని చెప్పి. మరి ఈ సినిమాతో ఆయన ఇంకా మరిన్ని సినిమాలు చేసుకుంటారేమో చూడాలి, ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది. ఏదైనా కానీ మరి ఇంకా కళ్యాణ్ రామ్ గారు కూడా ఒక సినిమా రెడీ చేసుకున్నారు. మళ్ళీ దానికి ఎన్టీఆర్ గారు సపోర్ట్ ఇస్తారనమాట. మన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదన్నందుకు ఫ్యాన్స్ అంతా కూడా బాధపడుతున్నారు. అయితే ఈ సినిమాకి సక్సెస్ గ్రాండ్ ఈవెంట్ పెడతామని చెప్పి కళ్యాణ్ రామ్ గారు కన్ఫర్మ్ చేశారనమాట. సో మరి వారిద్దరిని ఒకే స్టేజ్ పైన